హలో అండి, అందరికీ నమస్కారం. లిఖిత డిఎస్సి హిందీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10th క్లాస్ 6th లెసన్ చెప్పుకుంటున్నాము. అది అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ ఏ విధమైన ప్లేస్లో ఉందో అది. హిందీ అనేది ఒక భాష. అంటే ఇప్పుడు ఒక భాష గురించి మనం చెప్పుకోగలుగుతున్నాము. అది హిందీ భాష గురించి అనమాట. వెల్సి पशु पक्षियों की भी भाषा होती है. पशु పక్షులకి భాష అనేది ఉంటుంది. इसका मतलब है एक दूसरे का आशय బాఖూబ్ సమझ लेते हैं. అంటే అవి వాటి యొక్క విషయాలను ఒకటితో ఒకటి ఈజీగా షేర్ చేసుకోగలుగుతాయి పక్షులు. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती. కానీ మనుషులకున్నంత పెద్ద భాష అంటే అదొక సబ్జెక్ట్ కదా మనకి. అలాగా అంత పెద్ద సబ్జెక్ట్ అయితే పక్షులకి కాదు. पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. కానీ వాటికి భాష లేదు కదా, మరి ఎలా వాటి యొక్క విషయాలను వేరే పక్షులకి అవి తెలియజేయగలవు అంటే సీదే సాదే ఆవాజ్, వాటి దగ్గర ఉండేటటువంటి అరుపులు అనమాట, వాయిస్. అవి అరుపులు అరుస్తూ వాటి యొక్క విషయాలను వేరే జంతువులకి, పశువులకి, పక్షులకి తెలియజేస్తాయి. ఇంకా క్రియా అంటే వాటి శరీర భాగాల యొక్క కదలికలతో కూడా అవి తమ యొక్క భావాలను వ్యక్తపరుస్తాయి. ఏ బడి ఆసానీ సే ఖుషి, భయ్, చేతావని, ఆమంత్రణ చేసి కై భావనాయే దర్శా సక్తే హై. ఇవి చాలా ఈజీగా తమలో ఉండేటటువంటి హ్యాపీనెస్ని షేర్ చేసుకోగలుగుతాయి. ఏంటి, ఈ అరుపుల ద్వారా, ఈ శారీరక క్రియల ద్వారా, అంటే శరీరంలో ఉండే భాగాల్ని కదపటం ద్వారా అవి చాలా ఈజీగా వాటి యొక్క ఖుషి అంటే అమ్మ ఈ బర్డ్ చాలా హ్యాపీగా ఉందని వేరే బర్డ్స్కి అర్థమవుతుంది, ఈ పశువు చాలా హ్యాపీగా ఉందని వేరే పశువులకు అర్థమవుతుంది అనమాట. వాటిలో భయం ఉన్నప్పుడు కూడా ఆ భయాన్ని కూడా వేరే వాటికి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాయి. చేతావని, ఇంకా వేరే వాటిని అరే జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అని దానికి తెలిసినప్పుడు వేరే వాటికి తెలియజేయడం కూడా అవి చాలా ఈజీగా చెప్పేసేయగలం అనమాట. ఆమంత్రణ, వెల్కమ్ చెప్పడం అనమాట. వేరే పశువులను ఇంకొక పశువు యాక్సెప్ట్ చేస్తున్నట్టు, చాలా ఇష్టపడుతున్నట్టు అవి ఆమంత్రణ అనమాట. పశువులు కానీ పక్షులు కానీ అవి చాలా ఈజీగా చేయగలుగుతాయి అనమాట. చేసి భావనాయ దర్శాసక్తే హై, ఈజీగా వాటిని వ్యక్తపరచగలం. అంటే వీటిని చెప్పడంలో వాటికి ఏ ప్రాబ్లమ్స్ లేవన్నమాట, ఈజీగా వేరే వాళ్ళకి అర్థమైపోతాయి. కిసి పక్షి ద్వారా కియే గయే సంకేత్ అన్య పక్షి భీ పహచాన్ సక్తే హై. అదే చిన్న పక్షులు కూడా వాటి యొక్క విషయాలు వేరే పక్షులకి ఈజీగా ఈ విధంగా చెప్పేయగలుగుతాయి. ఓకే, నా కొన్ని క్వశ్చన్స్ అకార్డింగ్ టు దట్ దిస్ పేరా అనమాట. ఆవాజ్ కా పర్యాయ క్యా హై? ఆవాజ్కి ఇంకా 4-5 మీనింగ్స్ యూ హ్యావ్ టు రైట్. ఆవాజ్ అంటే సినానిమ్స్ అనమాట. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయి. ఏదన్నా ఒక యానిమల్ యొక్క స్పెషాలిటీని చెప్పమంటున్నారనమాట. వేరే యానిమల్స్లో లేనిది ఆ యానిమల్లోనే ఉండేటటువంటి ఒక స్పెషాలిటీ ఏంటో చెప్పు. इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए. ఈ యొక్క పారాకి, ఈ పారా మనం పైన పారా చదివి చెప్పుకున్నాం కదా, ఈ పారాకి ఒక మంచి టైటిల్ అనేది పెట్టండి. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతాడు ఈ విధంగా అనమాట. మీరు వీటికి ఆన్సర్లు కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే మీకు తెలిస్తే మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఓకే, పత్ర లేఖన్కి పద్ధతి కా వికాస్ కర్నా. ఈ యొక్క లెసన్ ఎందుకు చెప్తున్నాడు అంటే మీకు లెటర్ రైటింగ్ విధానాన్ని తెలియజేయడం కోసం. అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ కా మహత్వ, అదే కాకుండా అంతర్రాష్ట్రీయ ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ ఏ విధంగా ఉంది, హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఈ లెసన్ ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. పత్ర విధాలో రాసేటటువంటి వాడు, ప్రేషక్ అనేటటువంటి వాడు అంటే రాసేటటువంటి వాడు పావక్, ఎవరికైతే లెటర్ రాస్తున్నాడో వాడికి విషయాన్నంతా చెప్తున్నట్టు రాస్తాడు. పత్రం కే ద్వారా అప్నే విచార్ దూసరోం తక్ పహుంచా సక్తే హై. మనము లెటర్స్ ద్వారా మనం చాలా విషయాలని వేరే వాళ్ళకు తెలియజేయచ్చు. లెటర్స్ ద్వారా మనం చాలా విషయాలు వేరే వాళ్ళకి తెలియచేయచ్చు అని చెప్తున్నారు అన్నమాట ఈ లెసన్. నౌ వి ఆర్ గోయింగ్ టు ది లెసన్. సి విషయ ప్రవేశం.
హిందీ एक ऐसी भाषा है जो భారతీయోं की సాసో में बसी है. హిందీ అనేది ఎలాంటి భాష అంటే మన యొక్క బ్లడ్‌లోనే అది ఉందన్నమాట. यह सबकी संस्कृति, सभ्यता व గరిమా కా ప్రతీక్ హై. ఇది భారతదేశంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సంస్కృతికి, సభ్యతకి, ఇంకా గరిమ అంటే ఎడ్జెస్ అనమాట. ఇంకా అదంతేనమాట. దానికి ఇది సింబల్ లాగా ఉందనమాట. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. గాంధీజీ అంటే మనందరికీ తెలుసు. ఆయన ఏం చేశారు? భారతదేశానికి స్వతంత్రం తెప్పించడం కోసం చాలా పోరాటం చేశారు. అట్ ద సేమ్ టైం ఆయన హిందీని కూడా హిందీకి సేవ ఆయన హిందీకి కూడా చాలా చాలా సేవ చేశారు. హిందీ భాష మనకి ఆ భారతదేశంలోని ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పేసేసి ఆయన హిందీ భాషని చాలా చక్కగా ప్రచారం చేశారనమాట. अब हिंदी ना केवल भारत की बल्कि విశ్వ की భాష బన్ చుకీ హై. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో హిందీ భారతదేశానికి సంబంధించిన భాష మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల కూడా ఇది మాట్లాడబడుతుంది. అందరి చేత యాక్సెప్ట్ చేయబడిన భాష అనమాట. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. హిందీ వివిధ క్షేత్రాల్లో ప్రపంచంలోని వివిధ క్షేత్రాల్లో చాలా చాలా డిపార్ట్మెంట్స్లో హిందీ కొన్ని కోట్ల మంది వాడుతున్నారనమాట. ఆ హిందీని ఈజీగా హిందీతో పనులు జరుపుకుంటున్నారనమాట ప్రపంచంలో చాలామంది. ప్రియమిత్ర ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు. 8/9/2014లో ఈ లెటర్ రాస్తున్నాడు అనమాట. కూర్చుని రాసే ఆయన హైదరాబాద్లో కూర్చొని రాస్తున్నాడు అనమాట. ప్రియమిత్ర ఏమని రాస్తున్నాడు? ప్రియమిత్ర, మై డియర్ ఫ్రెండ్, तुम कैसे हो? ఎలా ఉన్నావు నువ్వు? ఆశా करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो. నువ్వు నీ ఫ్యామిలీతో చాలా బాగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़ी विविध कार्यक्रमों में भाग ले रहे हो. నాకు ఒక విషయం తెలిసింది. నువ్వు హిందీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నావని. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. నువ్వు నువ్వు మొన్న నాకు లెటర్ రాసావు కదా, ఆ లెటర్లో నువ్వేమని అడిగావు? హిందీ భాష మన జీవితంలో హిందీ భాష మన జీవితంలో ఏం ఇంపార్టెన్స్ ఉంది హిందీ భాషకి మన జీవితంలో అని నువ్వు అడిగావు. మే తుమ్హారీ జిజ్ఞాసా కా నీచే సమాధానం దే రహా హూం. నువ్వు అడిగిన క్వశ్చన్కి కింద నేను ఈ విధంగా జవాబిస్తున్నాను చూడు అని రాస్తున్నాడు. భారతీయ स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. భారతదేశంలో స్వతంత్ర ఆందోళన జరుగుతున్న టైంలో భారతదేశంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా, ఆ చాలా ప్రదేశాలు ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క భాష మాట్లాడుతుంది. ఆంధ్రాలో తెలుగు మాట్లాడతారు, తమిళనాడులో తమిళం మాట్లాడతారు, కేరళ, కర్ణాటక ఇవన్నీ ఉన్నాయి కదా. కన్నడ మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు వాళ్ళు, ఇంకా మహారాష్ట్ర వాళ్ళు, వీళ్ళంతా రకరకాల భాషలు వాళ్ళు అనమాట. ఒక్క భాష ఇంకొక భాషకు సంబంధం లేదు. మన భాష తెలుగులో మాట్లాడితే తమిళ వాడికి అర్థం కాదు, తమిళ వాళ్ళు మాట్లాడితే మనకు అర్థం కాదు. అలాంటి రకరకాల భాషల్లో మనం బతుకుతున్నాం అనమాట. కానీ ఈ స్వతంత్రతా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసేసి మనల్ని బాగా హింసిస్తూ ఉన్నారనమాట. మన బాధ వేరే వాళ్ళకి కూడా అర్థం కావాలి, వేరే వాళ్ళ బాధ మనకు కూడా అర్థం కావాలి అంటే ఒక భాష కావాలి, మనకందరికీ తెలిసిన ఒక భాష కావాలి. ఆ భాష అనమాట. భారతీయ స్వతంత్రతా సంగ్రామ్ మే దేశ్ కో ఏక్ సూత్ర మే బాంధనే కే లియే, భారతదేశాన్ని మొత్తాన్ని ఒకే తాటిపైన నడిపించే విధంగా నా మాట నీకు అర్థం కావాలి, వేరే వాళ్ళ మాట కూడా నాకు అర్థం కావాలి. ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ఒక భాష కావాలన్నమాట. ఆ భాష ఏదైంది? యహ్ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. ఆ భాష హిందీ అయ్యింది. ఆ ప్రాబ్లం హిందీ అనే భాష సాల్వ్ చేసింది. ఆజ్ హమే ఏక్ సే అధిక్ భాషాయే సీఖ్నా జరూరీ హై. ఈరోజు మనము ఒకటి కన్నా రెండు కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జిన్మే హిందీ और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. వాటిల్లో నువ్వు చాలా భాషలు నేర్చుకో.
కానీ వాటిలో హిందీ, అంగ్రేజీ, ఇంగ్లీష్ అనేది డెఫినెట్లీగా ఉండేటట్టు చూసుకో. हिंदी से हम सारे भारत की పహచాన్ అచ్చి తరహ సే కర్ సక్తే. హిందీ నేర్చుకున్నావు అనుకో, నువ్వు భారతదేశంలో ఎక్కడైనా తిరగచ్చు. భారతదేశంలో ఎక్కడైనా తిరిగి అక్కడ విషయాలు ఈజీగా హిందీ భాష ద్వారా తెలుసుకోవచ్చు. భారత్ కే అలగ్ అలగ్ ప్రాంతో మే అలగ్ అలగ్ భాషాయే బోలీ జాతీ హై. భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన భాష ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో చాలా రకాలైనటువంటి వేరు వేరు భాషలు మనం చూస్తాం. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक భాషా की आवश्यकता होती है. అయితే ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఒక భాష అనేది చాలా అవసరం అన్నమాట. जिसे सारे भारत के वासी जानते हैं. దా దీని ఆ భాష భారతదేశంలో ప్రజలందరికీ తెలిసి ఉండాలి. वैसी भाषा ही हिंदी है. ఆ భాష మరేదో కాదు, అది హిందీనే. जो सारे భారతీయోं को ఏకతా కే సూత్ర మే బాంధతీ హై. భారతదేశంలోని ప్రజలందరినీ ఒకే ఒక్క తాడు మీద అది నడిపిస్తుందన్నమాట. హిందీ అప్నే శాబ్దిక అర్థ సే హీ భారతీయ కహలాతీ హై. హిందీ అనేదే హిందుస్థాన్. హిందీలోనే మన భారతదేశపు అర్థం దానిలో కనిపిస్తుంది. इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राष्ट्रभाषा के रूप में गौरवान्वित किया है. అందుకని భవిష్య को ध्यान में रखकर భారతదేశంలో ప్రజలందరూ ఒకటే. భారతదేశంలో ప్రజలందరికీ భారతదేశపు విషయాలన్నీ తెలియాలి. కాబట్టి ఒక భాష కావాలి వీళ్ళకి. ఫ్యూచర్లో కూడా భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలి. పార్లమెంట్లో జరిగే విషయాలన్నీ తమిళనాడు దాకా అందరికీ తెలియాలి. అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళ విషయాలు చెప్పగలగాలి. దానికి ఒక భాష అయితే కావాలి, ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి విషయం ఏ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి మన రాజ్యాంగం ఉంది కదా, సంవిధాన్ అనుచ్ఛేద్ 343(1) అక్కడ 14 సెప్టెంబర్ 1949 ఈ యొక్క హిందీని రాజ్యభాషగా చెప్పేశారనమాట. భారతదేశం యొక్క భాష ఒకటి ఉంది. ఆ భాష ఏంటిట? ఆర్టికల్ 343(1) కింద 14 నవంబర్ 1949లో చెప్పారు. జీవో పాస్ చేసేసారనమాట. భారతదేశానికి సంబంధించిన ఒక్క భాష ఉంది. అది ఏం భాష అంటే హిందీనే. తబ్ సే హమ్ హర్ వర్ష 14 సితంబర్ కో హిందీ దివస్ మనాతే హై. అప్పటి నుంచి మనము 1949 నుంచి 14 సెప్టెంబర్ నాడు మనం హిందీ రోజుగా జరుపుకుంటాం. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब, गणराज्य श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ఆస్ట్రేలియా ఆది దేశం में हिंदी की मांग बढ़ती ही जा रही है. ఇక్కడ హిందీ నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకి. విదేశోं में भी हिंदी की रचनाएं लिखी जा रही है. విదేశాలలో హిందీ భాషలో రచనలు అనేటటువంటి రాయడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. అక్కడ వేరే కంట్రీస్లో లిటరేచర్ మంచిగా పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హిందీలో రాస్తున్నారుటే. ఏ హమ్ సబ్ కే లియే గర్వ్ కి బాత్ హై. మనం ఈ విషయాన్ని చాలా గర్వించాలి. ఈ విషయం తెలుసుకొని మనం అందరం గర్వించాలి. హిందీ మనది, మన భాష, మన భారతీయుల భాష అని నువ్వు గర్వించాలి. है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. విదేశాలలో భారతీయులతో మాట్లాడడం కోసం అన్నట విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు భారతీయులతో మాట్లాడడం కోసమని పాపం వాళ్ళు కష్టపడి హిందీ నేర్చుకుంటున్నారట. ఇప్పుడు ప్రస్తుతము हिंदी सीख रहे हैं. इस तरह हिंदी की मांग आज विश्व भर में ఇప్పుడు మనము హిందీ అవసరం ప్రపంచం అంతటా మనము చూస్తున్నాం అనమాట. బఢతీ జా రహీ హై, పెరిగిపోతూ ఉందన్నమాట. అందరూ హిందీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కడ పట్టినా కూడా.
इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुड़ी हुई है. అందుకోసము అందరికీ హిందీ కావాలనుకుంటున్నారు. విదేశాల్లో వాళ్ళు కూడా హిందీ కావాలి మాకు అని అనుకుంటున్నారు కదా! అందుకని భారత్‌కి అలవా భారతదేశంలో వాళ్ళందరికీ నేర్పిస్తున్నాం హిందీ. అలాగే వేరే దేశాల్లో కూడా కై సంస్థాయే హిందీ కే ప్రచారం చాలా చాలా ఇన్‌స్టిట్యూట్‌లు హిందీ నేర్పించడం కోసరం అవి ఏర్పడ్డాయన్నమాట. అవి ఏర్పడి హిందీ నేర్పించడంలో బాగా లీనమైపోయున్నాయన్నమాట. అవన్నీ చాలా బాగా ప్రయత్నం చేస్తున్నాయి అక్కడుండే వాళ్ళందరికీ హిందీ నేర్పించడంలో. जिसमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है. ఇందులో కేంద్రీయ నేషనల్ అనమాట. నేషనల్ హిందీ సంస్థ హిందీ శిక్షణ ప్రశిక్షణ హిందీ నేర్పించడంలో కార్యం సే దేశ్ విదేశం మే అప్నా మహత్వపూర్ణ యోగదాన్ దేశంలో నేర్పిస్తుంది. భారతదేశంలో ఉండే ప్రజలకి హిందీ నేర్పిస్తోంది. విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా హిందీ నేర్పించటంలో ఈ యొక్క ఇది కేంద్రీయ హిందీ సంస్థాన్ అనమాట. ఇది చాలా ఎక్కువగా పనిచేస్తోందనమాట. आज विश्व भर में आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी का कोर्सों का संचालन कर रहे हैं. ఈరోజు విశ్వభార ప్రపంచం మొత్తం మీద 150 దాకా సంస్థలు విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీలు హిందీకి సంబంధించిన కోర్సులను నేర్పించటంలో అవి చాలా ఎక్కువగా పనిచేస్తున్నాయి అన్నమాట. बैंक मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की ఉపయోగిత दिन ब दिन बढ़ती ही जा रही है. బ్యాంకుల్లో మీరు ఫామ్స్ ఫిలప్ చేయాలనుకుంటే అది హిందీలో కూడా ఉంటుందన్నమాట. సో యూ హ్యావ్ టు లెర్న్ హిందీ అనమాట. మీడియా అంటే ఇప్పుడు సమాచారం టీవీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, న్యూస్ పేపర్స్ మీకు విషయాన్ని తెలియజేసేటటువంటివి అనమాట. ఆ మీడియాలో భాష కూడా హిందీ ఉంటుంది ఎక్కువగా. ఫిల్మ్కి సంబంధించిన ఉద్యోగాల క్షేత్రం బాలీవుడ్లు ఏవో ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా ఈ హిందీ యొక్క ఉపయోగం రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట. హిందీని చాలా బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. इस तरह आज हिंदी नए नए रोज़गारों का प्रमुख आधार बन चुकी है. హిందీ వలన చాలామంది బతకగలుగుతున్నారు చాలా ఈజీగా. మనం ఈ బాలీవుడ్లో యాక్ట్ చేయాలనుకో, మనకి హిందీ తెలిసిందంటే అక్కడికి వెళ్ళేసేసి మనం వెళ్తే హిందీ తెలిసి అక్కడికి వెళ్తే మనకి ఏదో పని దొరుకుతుంది. మనం ఈజీగా ఆ పని చేసుకోగలుగుతున్నాం అనమాట. మీడియాస్ మనకి సమాచారం కావాలనుకోండి దేనైనా అది హిందీలో ఈజీగా దొరుకుతుంది అనమాట. సో హిందీ నేర్చుకుంటే మీడియా ద్వారా మనం ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. మన మీడియా ద్వారా ఆ హిందీలో ఉపయోగించి ఏ విషయాన్నైనా చెప్పవచ్చు. అప్పుడు చాలామంది అర్థం చేసుకుంటారనమాట. బ్యాంక్ విషయాలు కూడా మనం ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట హిందీ తెలిస్తే. ఈ విధంగా మనం ఈజీగా బతకగలుగుతున్నాం అనమాట హిందీ వలన. సో इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ప్రతి విషయంలో హిందీ చాలా అవసరంగా అయిపోయిందనమాట. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए www.rajbhasha.nic.in ఇలా అనమాట వెబ్సైట్లు అనమాట. ఇవన్నీ వెబ్సైట్లు అనమాట. అప్ టు హియర్ ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయన్నమాట. మీరు వీటి వలన హిందీ నేర్చుకోవచ్చు అనమాట. వీటిలో నుంచి మీరు కావాల్సింది అది వెబ్సైట్ సేవా మే తత్పర హై. మీకు హిందీ నేర్పించడంలో అవి చాలా చాలా కోఆపరేట్ చేస్తాయన్నమాట. सेवा में तत्पर है. यह हमारे लिए गर्व की बात है कि सारे विश्व హిందీ का महत्व जान चुकी है. మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ప్రస్తుతం. ఎందుకంటే హిందీ ఎంత గొప్పదో, హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో ప్రపంచం అంతా తెలుసుకునేసింది. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. దీనికి ఇప్పుడు ప్రపంచంలో 10 జనవరి 10న విశ్వ హిందీ దివస్ ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకుంటుందట. ప్రపంచం అంతా హిందీ దివస్ జరుపుకుంటుందన్నమాట. హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. హిందీ నేర్చుకోవాలి. హిందీ చాలా బాగుంటుంది. హిందీ చాలా ఈజీ అయిన భాష అని చెప్పేసేసి ప్రపంచం అంతా దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి 10 जनवरी రోజున విశ్వ హిందీ దివస్ అనేది జరుపుకుంటుంది అనమాట. ఈ స్థర హిందీ అంతరాష్ట్రీయ స్థర పర్ శోభిత హై. ఈ విధంగా అంతరాష్ట్రీయ స్థర అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హిందీ అనేది చాలా ప్రాపర్గా ఉందన్నమాట. చాలా చక్కగా ఉంది దాని ప్లేస్. हाँ तुमने आगे की पढ़ाई के लिए
द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की సలహా పూచి थी నువ్వు సెకండ్ లాంగ్వేజ్గా హిందీ తీసుకోనా అని చెప్పేసి అడిగావు కదా कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है సో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీకి పాపులారిటీ ఉంది హిందీ అనేది చాలా వాంటెడ్ విషయం అనమాట చాలా వాంటెడ్ భాష అనమాట చాలా వాంటెడ్ లాంగ్వేజ్ అనమాట हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं ఈ దీనిలో లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది హిందీ నేర్చుకుంటే इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा హిందీ కా చయన్ కర్నా హీ లాభదాయక్ హై హిందీని తీసుకో ఫస్ట్ భాష ఉంటే అదే హిందీగా తీసుకో లేదు సెకండ్ లాంగ్వేజ్ హిందీగా ఉంటే అదే హిందీగా తీసుకో ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ అని చెప్తున్నాడు అనమాట मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करेगा నువ్వు హిందీ తీసుకొని హిందీ నేర్చుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం యొక్క పేరు నిలబెడతావని నేను అనుకుంటున్నాను घर में बड़ों को मेरा प्रणाम कहना ఇంట్లో ఉండే వాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్పు अपने स्वास्थ्य का पूरा ध्यान रखना నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో तुम्हारा प्रिय मित्र బషీర్ అహ్మద్ ఈ రాసింది ఎవరంట బషీర్ అహ్మద్ రాశాడనమాట నీ యొక్క ప్రియమైన స్నేహితుడు నేను బషీర్ అహ్మద్ ఈ విషయాలన్నీ చెప్తున్నాను అని అంటాడు సరే మరి ఈ లెటరు వెళ్ళాలి కదా వాడి ఫ్రెండ్కి బషీర్ అహ్మద్ ఫ్రెండ్కి వెళ్ళాలి కదా సో ఆ లెటర్కి అడ్రస్ రాయాలి అప్పుడే ఈ అడ్రస్ చూసుకొని పోస్ట్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో ఇస్తాడనమాట పతా శ్రీ ఎస్ అభినవ్ కుమార్కి ఈ బషీర్ అహ్మద్ రాశారు ఈ అభినవ్ కుమార్కి పంపిస్తున్నాడు అనమాట 10वीं కక్ష 10th క్లాస్ చదువుతున్నాడు ఏపీ మోడల్ స్కూల్ వేల్దండ వేల్దండ అనేటటువంటి ప్లేస్లో మోడల్ స్కూల్కి ఏపీ మోడల్ స్కూల్ ఉంది అది ఎక్కడ ఉందండి వేల్దండ ఉందండి ఆ వేల్దండ ఎక్కడ అంటే మహబూబ్ నగర్లో ఉందనమాట దాని పిన్ ఓకేనా ఈ విధంగా రాస్తే పోస్ట్ మ్యాన్ ఓకే మహబూబ్ నగర్కి తీసుకెళ్తాడు అందులో ఉండేటటువంటి వేల్దండాకి వెళ్తాడు వేల్దండాలో ఉండేటటువంటి మోడల్ స్కూల్కి వెళ్తాడు మోడల్ స్కూల్లో ఉండేటటువంటి 10th క్లాస్కి వెళ్తాడు 10th క్లాస్లో ఎవడు ఉంటాడు అభినవ్ కుమార్ ఉంటాడు వాడికి వెళ్ళి ఇస్తాడు అనమాట ఓకేనా దిస్ ఈజ్ the lesson. Thanks for watching. Subscribe my channel. Do comments. Thank you very much.